అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేసేత్యాది ప్రణతోస్మి నిత్యం ఎయిదర్కరియమరైகளை ஆயிரமின் தமிழால் செய்தற் குலகில் வரும் ஷடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்கள் எல்லாம் உய்தற்குதவும் இராமானுஷன் எம்முரு துணையே ஏறார் மதுர கவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் உத்ததமக்கென்று நெஞ்சே ஓர் வாய்த்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் சீர்த்த மதுர கவிசைகலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து హస్తస్తతాళద్వితయం ప్రపద్యే. శఠారి వాగ్వ్యాసముదార కీర్త్య మాధుర్య సంశ్లిష్ట కవిత్వయుక్తం మహత్వ సంభావిత బుద్ధితత్వం అష్టాక్షరీ మహిత మంత్ర సుమధ్యభూత వర్ణద్వయం నమ ఇతిఠ్యముశంతి యద్ధి తద్వత్ ప్రభావి మధురం కవివర్య గీతం సుస్నిగ్ధ గ్రంథి భరరజ్జు సునామధేయం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు ఏకాదశి పర్వదినం, శనివారం. విలక్షణమైనటువంటి రోజుగా కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాని కోసం మనం ప్రత్యేకంగా ఆరాధన చేసుకునేటటువంటి కొన్ని నియమాలని పాటించేటటువంటి రోజు. రెండు రకాలుగాను చాలా శుభదినం. ఈరోజు సుమతి గారు మనన చేసి మనన తాంబూలాన్ని సమర్పించడం అభినందనీయం. అందరూ కూడా చాలా ఆరితేరిపోతున్నారు చెప్పాలి అంటే. ఆ మాట తీరులో కానీ, ఆ నిలుపుదలలో కానీ, విషయాన్ని కూర్చుకోవడంలో కానీ, రిఫరెన్సుల్ని అక్కడ ఎక్కడికక్కడ సెట్ చేసుకోవడంలో కానీ పరిణతి చాలా చక్కగా కనిపిస్తోంది. ఝాన్సీ నంబర్ల దాకా కోట్ చేసి చెప్పారు. ఇవాళ సుమతి గారు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ నంబర్లతో పాటుగా ఆ పాసుర మొదటి పదాన్ని కూడా చెప్తూ ఇది ఇక్కడ ఇది ఇక్కడ అంటూ సమన్వయం చేస్తూ చెప్పడం అభినందనీయం. ఈ రకంగా మీరు రిసీవ్ చేసుకోవడం అనేది చేస్తున్నటువంటి కృషికి సార్థకత. నేను చెప్పడం కాదు, దాన్ని మీరు ఈ రకంగా రిసీవ్ చేసుకుని దాన్ని మీరు మళ్ళీ ప్రయోగించగలిగేటటువంటి రీతిలో సాధన చేస్తున్నారు. చాలా అభినందనీయం. ఇవాళ సుమతి గారిలో అసలు తప్పించడానికి అవకాశం ఆమె ఇవ్వలేదు. కొంచెం సమయం కొన్ని సెకండ్లు మించింది అంతే, అది తప్పు కాదు. కానీ పొత్తి అన్నారు, పట్టుకుందాం నోట్ చేద్దాం అనుకునేసరికి పాత్తి అని మళ్ళీ దాన్ని దిద్దేసుకున్నారు. సో ఇంకేమీ దోషం అనేది ఎంచేటటువంటి అవకాశం లేదు. మంచి టీచర్ కాబట్టి టీచర్లందరూ కూడా ఇన్నాళ్ళు లౌకికమైనటువంటి విద్యను అందరికీ పంచారు. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ విద్యని కూడా 10 మందికి పంచగలిగేటట్లుగా తాము సాధన చెయ్యాలి, ఆచార్య అనుగ్రహాన్ని పొందాలి, అందరికీ వారు ఉపయోగపడే రీతిలో జీవితం ఉన్నంత వరకు కూడా ఈ రకమైనటువంటి వ్యాసంగంతో ఆనందించాలి, ఆనందింప చేయాలి. అలాంటి సదవకాశాన్ని ఆచార్యులు పెరుమాళ్ళు అనుగ్రహించాలి అని ఈ పర్వదినం నాడు ప్రార్థన చేసుకుంటూ మన వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ అందరం కూడా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టుకోకుండా శ్రద్ధగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. జీవితంలో ఒక్కొక్క క్షణం గడుస్తూ ఉంటే దాన్ని కనుక మనం సక్రమంగా వినియోగించుకోకపోతే దస్యోభిర్ముషితేనేవా అని చెప్పినట్టుగా
మనకి విలువైన దానిని దొంగలు ఎత్తుకుపోతే ఎలాగైతే రోధిస్తామో, అన్నిటికంటే విలువైనటువంటి కాలాన్ని దొంగిలించుకుపోకుండా సార్థకం చేసుకున్నామనేటటువంటి ఒక తృప్తి మనకి కలిగే రీతిలో ఈనాటి వ్యాసంగాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మన అదృష్టం కొద్దీ ఇవాళ మనం చెప్పుకునేటటువంటి పాసురం కూడా అలాంటి విశిష్టమైనటువంటి పాసురం. దేనికదే విశిష్టం అనుకోండి, కానీ ఏదైనా మంచి మనకి కలగడానికి కారణం కేవలం ఆచార్య అనుగ్రహం అని చెప్తారు. ఆ ఆచార్య అనుగ్రహాన్ని మించినది లేదు అని చెప్పేటటువంటి పాసురం. అంటే ఆచార్య అనుగ్రహ వైభవాన్ని మనం ఇవాళ మరొకసారి వివరంగా తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఉయిర్పాటు అంటారు చూసారా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ప్రధానమైనటువంటి పాట అని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఈ లోకంలో మీరు ఎంత వెతికి చూసినా ఇంతకంటే గొప్పదైనటువంటి వస్తువు మీకు దొరకదు అని ఆ మధుర కవులు ఆచార్య అనుగ్రహ వైభవాన్ని నిష్కర్షగా చెప్తూ ఉండేటటువంటి పాసురు. దాన్ని వాళ్ళ మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మన పాసుర అనుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. అవిదిత విషయాంతరస్తఠారేరుపనిషదాముపగానమాత్ర భోగ అపి చ గుణవశాత్తదేకశేషి మధురకవిర్హృదయే మమావిరస్తు వేరొన్నుం నానరియేన్ வேதந்தமிழ்செய்தமாறன் செட்டகோபன் வண்குருகூரேரெங்கள் வாழ்வாமென்னேத்த மதுரகவியார் எம்மையாழ்வாரவரே அரண் கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தன் குருகூர் நம்பி என்னக்கால் அன்றிக்கும் அமுதூரும் என்னாவுக்கே நாவினால் நவித்து இன்பமெய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமை இம்மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவி நின்றிசைப்பாடித் திரிவனே திரிதந்தாகிலும் தேவபிரானுடை கரிய கோலத் திருவுரு காண்பன் நான் பெரியவன் குருகூர் நகர் நம்பிக்கோ ஆளுரியனாய் அடியேன் பெத்த நன்மையே நன்மையால் மிக்க நான் மறையாளர்கள் புன்மையாகக் கருதுவராதலில் அன்னையாயத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் சடகோபன் என் நம்பியே நம்பினேன் பிறர் நன் பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் முன்னெலாம் செம்பொன் மாடத் திருக்குருகூர் நம்பிக்கோ அம்பனாய் அடியேன் செதிர்த்தே நின்றே இன்னு தொட்டும் இழுமையுமென் பிரான் நின்னு தன் புகழேத்த அருளினான் உன்னமாட திருக்குருகூர் நம்பி என்னும் என்னை இகழ்விலன் காண்மினே கண்டு கொண்டென்னை காரிமாறப்பிரான் பண்டவல்வினை பாத்தி அருளினான் என் திசையும் அறிய వియంబుగేన్ ఉన్ తమిళ శటగోపనరుళయే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ముందుగా ప్రమాణ తిరట్టు ఏవేవి అనుసంధానం చేయాలో చెప్తాను, నోట్ చేసుకోండి. ఇవాళ చాలా పాసురాలు ఉన్నాయి. వ్యాఖ్యానంలో మనం అనుసంధానం చేయాలంటే ఇంచుమించుగా 1 గంట పడుతుంది. అన్నీ కనుక మనం అనుసంధానం చేస్తే అన్ని రిఫరెన్సెస్ ఇందులో మనకి ఇచ్చి ఉన్నారు. అయితే అన్నీ మనం అనుసంధానం చేయలేం కాబట్టి మనం అరుళ్ అని భగవద్ అనుగ్రహమే దీనికి కారణము అని భగవద్ అనుగ్రహాన్ని కొనియాడినటువంటి వైభవం కలిగిన వారు ఆళ్వార్లు అంటూ చెప్తారు. అందులో మనం ఒక 3 ఆళ్వార్ల యొక్క పాసురాలని ప్రధానంగా తీసుకుందాం. అవి నమ్మాళ్వార్ల యొక్క పాసురం అరుళ్ పెరువారడియార్ అనేటటువంటి పాసురం 10:6:1 10:6:1 తిరువాయుమొഴി దివ్య ప్రబంధం. అలాగే పెరియాళ్వార్లు ఒక పాసురాన్ని మనకి చెప్పారు సెన్నియోంగులో. నిన్న కూడా మనం అనుసంధానం చేసుకున్నాము. నిన్నరుళే పురిందిరుందేన్ అని మొదటి పాసురమే, సెన్నియోంగు అని మొదలయ్యే పాసురమే 5:4:1. అలాగే పెరియ తిరుమొழிలో తిరువాయుమొழிలో చాలా ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం వస్తూ ఉంటుంది తిరువాయుమొழிకి, కాబట్టి ఆ పెరియ తిరుమొഴి లాంటివి అరుదుగా వస్తాయి. కాబట్టి మనం ఇవాళ పెరియ తిరుమొழிలోదే అనుసంధానం చేసుకుందాము. తిరుమంగయాళ్వార్ల పెరియ తిరుమొழிలో 1:1:4 ఇవి ప్రధానంగా అరుళ్ గురించి. అలాగే తమిళం తిరువాయుమొഴి వైభవాన్ని గురించి చెప్పినటువంటి మాటని నిన్న మనం పాలై తమిళర్ ఇసైకారర్ అనే పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ ఇంకొక పాసురం తొండర్ కముదుండ అనేటటువంటి పాసురం
9, 4, 9. ఇది తిరువాయుమొழிలో 9, 4, 9. అలాగే ఆ తిరువాయుమొழிని ఆళ్వార్లు చాలా ఇష్టంగా పాడారు అనేటటువంటి దాన్ని తెలియచేసే పాసురం 4, 10, 11. ఏకాదశి కదా, కొంచెం గబగబానే అనుసంధానం చేద్దాం కానీ చేసుకుందాం. ఇవాళ చేస్తే దుగుణమైన ఫలితం వస్తుంది కాబట్టి 4, 10, 11 మొత్తం 5 పాసురాలు ఇప్పుడు మనం నోట్ చేసి పెట్టుకున్నాం. ఇవి కాకుండా రామాయణం కూడా అప్పుడప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి రామాయణంలో 2 శ్లోకాలు ఇవాళ రిఫరెన్స్ కి మనకు వస్తాయి. అది రామాయణంలో బాలకాండలో 4వ సర్గలో 2వ శ్లోకము, 8వ శ్లోకము. 2 కూడా ఒక్కరే అనుసంధానం చేద్దరు గాని 4వ సర్గ 4, 2 శ్లోకం 2, అలాగే అదే సర్గలో 8వ శ్లోకం. ఇది నోట్ చేసి పెట్టుకుంటూ మనం ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఒకసారి మనం 7 పాసురాలలో చెప్పబడినటువంటి అంశాన్ని ఒక్కొక్క వాక్యంలో ఒక్కసారి మననం చేసుకుందాం. ఇవాళ ఒక పూర్తి సిద్ధిస్తుంది కాబట్టి మనకి మొదటి పాసురంలో ఇది ఎంత ఆచార్య వైభవ ప్రతిపాదకమైనటువంటి దివ్య ప్రబంధం. మొదటి పాసురంలో ఆచార్యుల యొక్క నామ వైభవాన్ని మనకి చెప్పారు. ఆ నామానుసంధానపు యొక్క రసానుభవాన్ని చెప్పారు అముదూరం అనేటటువంటి మాటకు. 2వ పాసురంలో అంటే మీరు ఒక్కొక్క పాయింట్ వైజ్ గా చెప్పండి అంటే అందులో ఉండేటటువంటి ప్రధానమైన అంశాన్ని ఇలా చెప్పగలగాలన్నమాట. 2వ పాసురంలో ఆ ఆచార్యులు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధ మాధురి దాన్ని అనుభవించటం అనే దాన్ని చెప్పారు. పావినిన్నిసై పాడి తిరివినే అనేటటువంటి దాంతో. 3వ పాసురంలో ఆచార్యులకి ఇష్టమైతే ఆ పనిని మనం చెయ్యటం ఆచార్య ముఖోల్లాసం కోసం అని భగవద్ దర్శనం కూడా ఆచార్యుల అభిప్రాయానుసారంగానే అని భగవద్ దర్శనాన్ని చేసిన విధానాన్ని చెప్పారు 3వ పాసురంలో. తిరువురువు కాణ్బన్నాన్ అని ఉంటుంది కదా, అందుకని. 4వ పాసురంలో నేను అందరూ నన్ను వదిలేసిన గురువులు మనని వదలరు, అందరూ మనని తప్పుగా భావించిన ఆచార్యులు అదే ఒక అర్హతగా మనని స్వీకరిస్తారు అని ఆచార్య వైభవాన్ని చెప్పారు. 5వ పాసురంలో ఆచార్యులు స్వీకరించడం కూడా అన్ని రకాలుగాను అని అన్నయాయ్ అత్తనాయ్ అనేటటువంటి భావన అక్కడ ఉంది. 5వ పాసురంలో నేను ఇదివరకు తప్పుతోవలో ఉన్నాను, ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అన్నారు. అంటే ఆచార్యుల దర్శనం వల్ల ఆచార్యుల సన్నిధి వల్ల మనలో ఎంతటి మార్పు కలుగుతుంది అనేదాన్ని ప్రధానంగా చెప్పారు 5వ పాసురంలో. 6వ పాసురంలో ఇక మా గురువు గారు నన్ను విడిచిపెట్టరు అనే విషయాన్ని, అంటే ఆచార్యులు పడితే మనం ఇక చ్యుతి లేకుండా ఉంటాము. అచ్యుతుడు అని పరమాత్మను అంటాం కానీ అచ్యుతులు అని ఆచార్యులని అనవచ్చు అని అంటూ ఇంక ఎప్పటికీ కూడా నేను ఆయన యొక్క కళ్యాణ గుణాలనే కీర్తిస్తాను అన్నారు. ఇప్పుడు గమనించండి తేడా. 1 నామ సంకీర్తన చేస్తాను అన్నారు ఆచార్య నామాన్ని, 2 ఆచార్యుల యొక్క ప్రబంధాన్ని కీర్తనం చేస్తాను అని అన్నారు. ఇందులో ఆచార్యుల యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తాను అని అన్నారు. అంటే ఆయన నామము, ఆయన ప్రబంధము, ఆయన గుణాలు కూడా కీర్తించదగినవి అనే విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకుందాం. ఇఘళ్వీలన్ అని వచ్చింది కదా, చిన్న అభ్యాసం ఇక్కడ కూడా చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఇఘళ్ళు అంటే విడిచిపెట్టడం అని అనుకున్నాం, అనాదరం అని అనుకున్నాం కదా. ఇది మనకి బాగా తెలిసిన ఒక పాసురంలో మనం ఈ పదాన్ని గుర్తిద్దాం. ఆళ్వార్ల ఆచార్యుల వైభవాన్ని గురించి చెప్తూ ఆండాళ్ళమ్మ వారి వైభవాన్ని ఉపదేశరత్నమాలలో మనకి చెప్తారు. ఒక 3 పాసురాలలో ఇన్నో తిరువాడిపూరం అని ప్రారంభమవుతాయి పోతుంది ఆ పాసురం. అలా 3 పాసురాలు ఉంటాయి. ఇవి వింటూ ఉంటారు కాబట్టి మీకు చెప్తున్నాను. నేను పాసురానికి అర్థం చెప్తాను, మీరు ఆ పాసురాన్ని గుర్తిస్తారేమో చూద్దాం. మన కోసం వచ్చింది ఆండాళ్ళమ్మ ఇక్కడికి. ఆమెకి
అద్భుతమైనటువంటి భోగం ఉంది నిత్య విభూతిలో. ఆ వైకుంఠ విభూతిలో ఉండేటటువంటి ఆనందాన్ని కూడా విడిచిపెట్టి మన కోసం పెరియాళ్వార్ల తిరుమగలుగా ఇక్కడికి వచ్చింది అని ఆ 3 పాసురాలలో ఒక పాసురం ఉంటుంది. ఇన్నో తిరువాడిపురం ఎమక్కాఘవన్రో ఇంగాండాళ్ అవతరిత్తాల్, ఆ పాసురమే. అందులోనే చూడండి, కున్నాద వాళ్వాన వైగుందవాన్ భోగంతన్నై, అక్కడ తర్వాత ఉన్న పదం చూడండి, ఈఘళ్దు అనుందా, ఈఘళ్విలన, ఇక్కడ అక్కడ కూడా ఒకటే పదం. ఈఘళ్దు అంటే విడిచిపెట్టి అని, అక్కడ ఈఘళ్విలన్ అని ఆయన విడిచిపెట్టరు అని ఇక్కడ అదే పద ప్రయోగం మనం అక్కడ చేస్తున్నాం. గుడ్ నెంబర్ కూడా పెడుతున్నారు. పదం గుర్తు పెట్టుకోండి. నెంబర్ల కంటే కూడా మనకి పదాల మీద దృష్టి ఎక్కువ ఉండాలి. ఈఘళ్ళు అంటే ఇఘళ్ అంటే అనాదరం అని ఒకటి, విడిచిపెట్టి అని ఒకటి. ఆ ఆండాళమ్మ వారు దాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసారు అని అక్కడ ప్రయోగంలో, ఇక్కడ ఆళ్వార్లు నన్ను విడిచిపెట్టరు అనేటటువంటి ప్రయోగం ఇక్కడ మనం చేసుకుందాం. కొంచెం పదును పెట్టుకుంటే కానీ మనకి పదాల మీద దృష్టి ఉండదు. అలాగే నిన్న మనం చెప్పుకున్నటువంటి పాసురంలో కండగొండెన్నై కారిమారఫిరాన్ అనే దాంట్లో నాకుండేటటువంటి ఆటంకాలనన్నింటినీ కూడా ఆయన పోగొట్టారు అని, నాశనం చేశారు అని అన్నారు. ఆ ఆటంకాలు ఉద్దేశ్యానికి విరోధి అయినది ఏదైనా సరే అది మనకి విరోధి కాకుండా చెయ్యగలిగితే అది ఆచార్యుల యొక్క అనుగ్రహం అని. ఆచార్య సేవకి భంగం కలిగించేవి ఏవి కూడా మనకి ఉండకూడదు. అది ఆచార్య అనుగ్రహం వల్ల మనం పొందగలుగుతాము అని. అటువంటి ఆచార్య వైభవాన్ని మనం చాటి చెప్పడమే మనకి కర్తవ్యం అనే దాన్ని వెనుకటి పాసురంలో మనకి స్పష్టంగా తెలియచేశారు. అందులో ఆచార్యులు మనకి చేసినటువంటి అనుగ్రహం ఏది అంటే, అందులో మనకి కారిమారన్ అని కదా చెప్పారు నిన్నటి దాంట్లో. ఇది కాకుండా శఠకోపులు అని 2 పాసురాలలో వారి నామ యొక్క వైభవాన్ని మనకి తెలియచేశారు అని అనుకున్నాం. ఈ పాసురంలోనూ శఠకోపన్ అని వచ్చింది, ఇంతకు ముందు కూడా ఒక పాసురంలో మనకి శఠకోపన్ అని వచ్చింది అని మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం. అందులో నిన్నటి పాసురంలో ఒంతమిళ్ అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. ఇప్పుడు మనకి తిరువాయుముషి దివ్య ప్రబంధం, ఆళ్వార్లు మనకి అందించినటువంటి ప్రబంధాన్ని గురించినటువంటి ప్రస్తావన మనకి ఒంతమిళ్ అని నిన్నటి దాంట్లోనూ వచ్చింది. ఇది కాకుండా పావి నిన్రిసై అని 2వ పాసురంలో కూడా తిరుక్కురుహూర్ ఆయన యొక్క కురుహూర్ నంబి పాటలు అన్న చోట కూడా తిరువాయుమొഴി అని మనం అనుసంధానం చెప్పుకున్నాం అని మనం నిన్న దాన్ని అన్వయం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒన్ తమిళ్ అన్న మాటలో ఒన్ అనేటటువంటి పదానికి ఒళ్ లేకపోతే అళకారం కానీ నకారం కానీ ఉంటుందన్నమాట. ఆ పదానికి 2 అర్థాలు ఉంటాయి. అందమైన అని ఒక అర్థము, అలా కాకుండా శ్రేష్టమైన అని ఒక అర్థం అన్నమాట. ఒళ్ళియ తమిళ్ అని వ్యాఖ్యానంలో ఉంటుంది, మీరు తర్వాత అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఒళ్ళియ తమిళ్ అంటే నిన్న మనం చెప్పుకున్నాము శ్రేష్టమైనది అని తమిళంలో ఉన్నటువంటి ఈ దివ్య ప్రబంధము అని. తమిళ భాషకి తమిళ ప్రబంధానికి వైభవాన్ని ఇందులో ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ రామాయణంలో ఉండేటటువంటి ఒక చిన్న శ్లోకాన్ని మనం సమన్వయం చేసుకోవచ్చు. అన్నిటికంటే శ్రేష్టమైనది వేదం. ఆ వేదమే సంస్కృత వేదం. ఆ భాష సంస్కృతం. అది సర్వోత్తమమైనటువంటి భాష అని కదా అనుకోవాలి. ఒన్ తమిళ్ అని శ్రేష్టమైన, సర్వశ్రేష్టమైన అని, అందమైన అని ద్రావిడ వేదాన్ని గురించినటువంటి ప్రస్తావన ప్రత్యేకించి చెయ్యటంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, అది తక్కువది అని చెప్పడం కాదు, ఇందులో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని మనకి తెలియచెయ్యటం అని గుర్తుపెట్టుకుందాం. ఎలాగా అంటే, ఒక నీటి పట్టుకి మనం వెళితే ఆ నీరు చాలా నిర్మలంగా ఉంది అని మనకి స్పష్టమవుతుంది. ఎప్పుడు ఎలా స్పష్టమవుతుంది? ఆ నీటిలో ఏ రకమైనటువంటి కలుషము లేదు, ఇది చాలా
స్వచ్ఛమైనటువంటి జలం అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం అంటే ఆ నీటి దగ్గరికి వెళ్ళి మనం వంగి చూస్తే మన మొహం అందులో కనపడాలి. ఆ నీటి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా ఒక వస్తువుని వేస్తే అది అడుగుదాకా వెళ్ళినా ఆ వస్తువు మనకి కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ వస్తువైనా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అంటే నీరు బురద లేకుండా ఉంటే, నీరు నిర్మలంగా ఉంటే ఆ నీటి అడుగున ఉండేటటువంటి వస్తువు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవునా కాదా? ఇది నీటి నిర్మలత్వానికి నిదర్శనం. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవాలి అంటే రామాయణంలో బాలకాండలో వాల్మీకి మహర్షి స్నానానికని బయలుదేరారు అని నారద భగవానుడు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుణ్ణి తీసుకుని స్నానానికి బయలుదేరారు. తమసా నది తీరానికి వెళ్ళారు. ఇది వింటూ ఉంటాం మనం. అక్కడ ఆ నీటిని చూసి వారు తన శిష్యుడితో అన్నటువంటి ఒక మాట, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ అంటూ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అని అద్భుతమైనటువంటి శ్లోకం. ఒక రత్నం అనుకోవాలి ఈ శ్లోకాన్ని. తమసా నదీ తీర్థం ఎంత నిర్మలంగా ఉంది అనేదాన్ని చెప్తున్నారు. కర్దమం లేకుండా ఉంది, మంచి మనిషి యొక్క మనస్సులా ఉంది అని వర్ణిస్తారు. ఆ కర్దమం లేకుండా ఉన్న తీర్థంలో లోతున ఉండేటటువంటి వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి శ్రేష్టమైనటువంటి భాష తమిళ భాష. ఆ తమిళ ప్రబంధాలు ఆ లోతున ఉండేటటువంటి వస్తు దర్శనాన్ని చేయిస్తాయి. ఏమిటా వస్తువు అంటే పరమాత్మ. పరమాత్మని మనం సేవించగలుగుతాం. ఆయన ఎక్కడున్నాడు? నీటి లోతున రత్నాలు ఉన్నట్లుగా ఆ దివ్య ప్రబంధాల వేదంలో ఆయన ఉన్నాడు. సంస్కృత వేదంలో అయితే ఆ వస్తు తత్వాన్ని, భగవత్ తత్వాన్ని మనం స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాం దాంట్లో ఉండేటటువంటి క్లిష్టతని బట్టి. అలా కాకుండా పరమాత్మ తత్వాన్ని ద్రావిడ ప్రబంధం చాలా స్పష్టంగా ప్రకాశింపచేస్తోంది కనుక శ్రేష్టమైనటువంటి ద్రావిడ వేదం అని అంటారు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పలేకపోయినటువంటి సంస్కృత వేదానికి ఉండేటటువంటి కొరత అక్కడ చెప్పలేదు అంటే శక్తి లేక కాదు, భగవంతుని యొక్క గుణాలు అంతటి గొప్పతనాన్ని కలిగినవి అని అక్కడ అనుకోవాలి. కానీ ఇక్కడ భగవంతుని యొక్క వైభవం చాలా స్పష్టంగా ప్రతిపాదన చేయబడింది. ఒకటి అందరూ తెలుసుకునేటట్లుగా ప్రతిపాదన చేయబడింది అని ఒకటి దీంట్లో మనకి చెప్తున్నారు. అందుకని ఇది ఒళ్ళియ తమిళ్, అందమైన తమిళం. అందం అంటే ఎప్పుడు అంటే మనకి అది అందినప్పుడే అందం. అలాంటి అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు ఆయన, నన్ను స్వీకరించారు ఆయన అన్నారు వెనకటి పాసురంలో. ఇవాల్టి పాసురంలో కూడా మళ్ళీ ఆ దివ్య ప్రబంధ వైభవం గురించి వస్తుంది. అందుకని ఇక్కడ ఉండేటటువంటి విశేషణానికి ఉండే ప్రత్యేకత తెలుసుకోవడానికి ముందు ఒన్ తమిళ్ అన్నదాన్ని మనం స్థిరీకరించుకుంటూ ఇవాల్టి పాసురాన్ని ప్రారంభం చేసుకుందాం. అరుள் கொண்டாடும் அடியவரின் புற அருளினான் அவ்வருமறையின் பொருள் அருள் கொண்டு ஆயிரம் இந்தமிழ் பாடினான் అరుள் కండీర్ ఇవ్వులగినిల్ మిక్కదే. చాలా సులభమైనటువంటి పదాలు ఇందులో ఉన్నాయి మనకి. క్రియాపదం ఇందులో ప్రధానమైనటువంటి క్రియగా పాడినాన్ అనే పదాన్ని మనం పెట్టుకుందాం. పాడినాన్ అనేది క్రియాపదం. అరుళినాన్ అనేది కూడా మరొక క్రియాపదం. అరుళినాన్, పాడినాన్, దానికి కర్త వేరు, దీనికి కర్త వేరు. పాడినాన్ అంటే పాడేరు అని అర్థం, అరుళినాన్ అంటే అనుగ్రహించాడు అని అర్థం. ఇక కండీర్ అనేది కూడా క్రియాపదమే, చూడండి అని అర్థం అన్నమాట. అంటే దాన్ని స్థిరంగా చెప్పేటటువంటి ఒక మాట. అరుళ్ కండీర్, అరుళేసుమండి అనర్థంలో కండీర్. ఇక్కడ క్రియాపదానికి ఉండే యథార్థమైన అర్థం కంటే ప్రయోగంలో ఉండేటటువంటి అతిశయాన్ని మనం తీసుకోవాలి. ప్రధానమైనటువంటి క్రియలు పాడినాన్ అనేది ఒకటి, అరుళినాన్ అనేటటువంటిది ఒకటి. ఇది కాకుండా మరొక క్రియాపదం కూడా ఉంది, కొండాడుం అనేటటువంటి పదం.
కొండాడుగై అంటే మనకి వెనకటి శ్లోకంలో పాసురంలో కొండు అని వచ్చింది. అక్కడ కొండు అంటే స్వీకరించి, తీసుకుని అనే అర్థంలో మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ కొండాటం అనేది పదం అన్నమాట. కొండాడుగై అంటే కీర్తించుట అని అర్థం. పదాలు స్వరూపం ఒక్కలాగే ఉన్నా మనకి పదంలో ఉండేటటువంటి అర్థానికి దాన్ని మనం ప్రయోగించటంలో తేడా ఉంటుంది. మొన్న కూడా మనకు ఒక పాసురం వచ్చింది, మా పెరియ తిరుమలలోదే అనుకుంటాను. పాణనార్ తిన్నమిరుక్క అని ఒక పదం వచ్చింది. పాణర్ అని మనం విన్నాము, పాణనార్ అనే పదాన్ని మనం విన్నాం. తిరుప్పాణర్ తినుప్పానర్ తినుప్పాడర్ అని తిరుప్పాణి ఆళ్వార్ల అమలనాది పిరాన్ దగ్గర మనం చెప్పుకున్నాం. ఈ పాణర్ అంటే వంతిమాగధులు అని అర్థం అన్నమాట. స్తుతి చేసేటటువంటి వారు, పాటలు పాడేటటువంటి వారు అనే అర్థంలో పాణర్ అని. పాణనార్ అంటే మళ్ళీ అర్థం వేరు. పాణనార్ అనంటే ఆచార్యులు, ఘటకులు అని అర్థం. పాణనార్ అనే పదం వేరు, పాణర్ అనేటటువంటి పదం వేరు. అలాగే కొండు అనే పదానికి ఉండేటటువంటి అర్థం వేరు, కొండాడుం అంటే అర్థం వేరు. కొండాటం అంటే కీర్తించుట అని అర్థం అన్నమాట. కొండాడుం అంటే కీర్తించే అనే అర్థంలో ఒక అవాంతర క్రియగా మనం దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. అరుళ్ అంటే దయను, కొండాడం కీర్తించేటటువంటి, అడియవర్ దాసులు, ఇన్బుర ఇన్బు అంటే ఇన్బం అంటే ఆనందం అని అర్థం, తుంబం అంటే దుఃఖం అని అర్థం. వ్యతిరేక పదాలు మనం చెప్పుకోవాలి అంటే ఇన్బం, తుంబం అని చెప్పుకోవాలి. ఇన్బం అంటే ఆనందం, ఇన్బు అంటే కూడా ఆనందమే. ఇన్బుర ఆనందించేటట్లుగా, ఎవరు ఆనందించాలి? అడియవర్. వాళ్ళ స్వభావం ఏమిటి? అరుళ్ కొండాడం, దయని కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ దయ ఎవరి గురించి దయ అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కొండాడం అంటే కీర్తించేటటువంటి అడియవర్ దాసులు, భక్తులు అని అనుకోవాలన్నమాట. ఇన్బుర ఆనందపడేటట్లుగా, అరుళినాన్ అనుగ్రహించేరు అని చెప్పుకోవాలి. ఎవరు అనే దానికి 2-3 సమన్వయాలు ఉంటాయి. మనం దాన్ని పక్కన పెడదాం. అరుళినాన్ ఇక్కడ ఆళ్వార్ల వైభవాన్నే చెప్తున్నారు కాబట్టి ఆళ్వార్లే అనుగ్రహించేరు అని తీసుకోవాలి. ఏమనుగ్రహించారు అంటే ఆ వరుమరయిన్ పొరుల్, ఆ అంటే ఆ కాలం, ఆ చోటు, ఆ పని అని మనం దానికి ముందు మనం ఈ ఆ అనే దాన్ని చేర్చేది ఎప్పుడు అంటే ప్రసిద్ధిని బట్టి. అంద అరుమరై అనే తీసుకోవాలన్నమాట. అంద అంటే ఆ అనడంలో ప్రసిద్ధమైనటువంటి వేదం గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నారు. సంస్కృత వేదాన్ని గురించి ప్రస్తావన. ఆ అరు మరై, అరు అంటే దుర్లభమైనటువంటి, మరై అంటే వేదము అని అర్థం. వేదార్థం, వేదసారం అంటే ఇక్కడ ఉపనిషత్తు అని చెప్పుకోవాలి. అవ్వరు మరై పొరుల్, మరయిన్ పొరుల్ అన్నమాట. ఆ ప్రసిద్ధమైనటువంటి అరుదైనటువంటి వేదాంతము యొక్క పొరుల్ తాత్పర్యాన్ని, దాని యొక్క వివరసారాన్ని అరుళినాన్ అనుగ్రహించారు. అంటే ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధము వేదాంత సారము, వేద సారమైనటువంటి వేదాంతము అని ఇందులో స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. అనుగ్రహించినది ఆళ్వార్లు. ఆ అనుగ్రహించటం ఎవరి కోసం, ఎవరు ఆనందించారు అంటే భక్తులందరికీ సంతోషం కలిగేటట్లుగా అనుగ్రహించారు అని మొట్టమొదట వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధ వైభవాన్ని మనకి ఇందులో చెప్పారు. వారు చెప్పిన దాన్ని వాళ్ళ మరయిన్ పొరుల్ అంతరార్థాన్ని అనుగ్రహించారు. ఎలాగా అంటే ప్రబంధ రూపంగా ఇచ్చారు. అరుళ్ కొండు, ఆ అరుళ్ కూడా ఇక్కడ భగవంతుని యొక్క అరుళ్ దయను కొండు పొంది. ఇక్కడ కూడా కొండు, కొండాటం 2 పదాలు ఇందులోనే ప్రయోగింపబడుతున్నాయి. కొండు అంటే స్వీకరించి, అంటే పొంది అని అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది 1000 పాటలను ఇన్ తమిళ్, ఇన్ అంటే ఇంపైన,
ఈ పదం మనం ఎక్కడ వెంటనే గుర్తు చేసుకోవచ్చు అంటే ఇన్నిశయాల్ పాడి కొడుతాళ్ అని మనం తనయంలో ఇన్ ఈశై అంటే ఇంపైన రాగం అని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ ఇన్ తమిళ్ ఇంపైన మధురమైనటువంటి తమిళ్. వెనకటి దాంట్లో అయితే ఒన్ తమిళ్, ఇక్కడైతే ఇన్ తమిళ్ మధురమైనటువంటి తీయని తమిళ్ అని అర్థం అన్నమాట. 1000 పాటలు పాడారు, తీయగా పాడారు. ఎంత తీయగా పాడారో అని అన్నట్ట. పాటను తిని చూసావా నువ్వు? ఆ తీపి అనేది, ఆ మాధురి అనేది అనుభవైక వేద్యంగా ఉంటుందన్నమాట. అంతటి అందమైనటువంటి ఇంపైనటువంటి తమిళ భాషలో 1000 పాటలను పాడేరు. అలా పాడిన వారి యొక్క అరుళ్ కండీర్, వారి యొక్క దయసుమండి ఈ ఉలగినిల్, ఉలగు అంటే లోకం కదా, ఈ ఉలగినిల్ ఈ లోకంలో మిక్కదే పెద్దది గొప్పది అని అంటున్నారు. ఆళ్వార్ల యొక్క అరుళ్ కరుణే ఈ లోకంలో చాలా గొప్పది. అంతకు మించినటువంటి గొప్పదైనటువంటి వస్తువు మరొకటి ఉండదు అండి. అరుళ్ కండీర్ అనడంలోనూ మిక్కదే అని అవధారణాన్ని చూపించడంలోనూ కూడా ఇంతకు మించినది మరొకటి ఉండదు అని అర్థం అనమాట. మీరలా చెప్పకండి సుమయి అంటాం మనం. ఈ సుమి అనే పదానికి ఏమీ అర్థం ఉండదు. అది సుమండి అని అంటాం. ఈ సుమండి అని ఎందుకన్నా అంటే అదే మాత్రం ఇంకోటి కాదు అనేటటువంటి ఆ తేడాన్ని మనం చెప్పడం కోసం ఈ పదప్రయోగాన్ని ఎలా వాడతామో అలాగే ఇందులో అరుళ్ కండీర్ ఇవ్వులగినిల్ మిక్కదే అంటున్నారు. ఇందులో ఆళ్వార్ల యొక్క ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని మించినది ఏది ఈ లోకంలో లేదు అని స్పష్టం చేస్తున్నారు. ఇక దీంట్లో ఉండేటటువంటి విశేషార్థాలను మనం తెలుసుకోవడానికి ముందుగా పదప్రయోగం ఒకసారి కనుక్కుంటున్నాం. కండీర్ అని ఉంది కదా, ఈ పదాన్ని మనకి ఆండాళ్ళమ్మ వారు నాట్యార్ తిరుమడిలో ప్రయోగించారు. నాట్యార్ తిరుమడిలో 14వ దశకం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూసేరా ఆయనని అని అడుగుతుంది. అంటే చూసేము ఆయనని అని సమాధానం చెప్తున్నారు. చివరి దశకంలో విరుందావనతే కండోమే అని సమాధానం, కండీరే అని ప్రశ్న. చూసేరా చూసేరా అని అడుగుతుంది అక్కడ. కండీరే అని అక్కడ ప్రయోగం. కండీర్ అంటే ఇక్కడ చూసేరా అని అడగడం కాదు, కండీర్ అంతే. ఇక్కడ ఇది అరుళ్ కండీర్ దయ మాత్రమే అనేటటువంటి నిశ్చయాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు ఆళ్వార్లు. ఇప్పుడు వ్యక్తులందరిలోనూ కూడా ఉత్తముడు ఎవరు అంటే మనం ఏం చెప్తాము? పురుషోత్తముడు అని పరమాత్మని చెప్తాం. ఉత్తమః పురుషస్తు అన్యః అని మనం స్పష్టం చేసి అందరు దేవతలలోనూ ఉత్తముడు ఎవరు అంటే నారాయణుడు పురుషోత్తముడు అని అందరికంటే ఆయనకు ఉండేటటువంటి ప్రత్యేకత ఉంటుంది. పురుషార్థాలన్నింటిలోనూ ఉత్తమమైన పురుషార్థం ఏది అని ప్రశ్న వేస్తే 4 ఉన్నాయి. 4ంటిలోనూ ఉత్తమమైన పురుషార్థం అని దేన్ని చెప్పుకుంటాము? మోక్షం. మోక్ష పురుషార్థము ఉత్తమమైనది అని చెప్తాం. అలాగే కళ్యాణ గుణాలన్నింటిలోనూ ఉత్తమమైనటువంటి కళ్యాణ గుణం ఏది అని అంటే అరుళ్ అని చెప్పాలన్నమాట. అది దయాగుణానికి ఉండేటటువంటి వైభవం, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి గుణం. అది భగవంతుడి దయ గొప్పదా లేక ఆచార్యుల యొక్క దయ గొప్పదా అనేటటువంటి ఆలోచన వస్తే ఆచార్యుల యొక్క దయని మించినటువంటి దయ మరొకటి లేదు అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. సంగతి మనం చెప్పుకోవాలి కదా, వెనకటి పాసురాన్ని ఈ పాసురం దగ్గర దాకా మనం ఎలా తెచ్చుకోవాలి, ఈ పాసురంలో ఉండే విషయాన్ని వెనకటి పాసురంతో మనం ఎలా లింక్ చేసుకోవాలి, ముందు దాన్ని మనం చూడాలి అని అంటే వెనకటి పాసురంలో చెప్పారు కదండి, అంతటా చాటింపు వేస్తాను అని అన్నారు. ఆళ్వార్ల యొక్క వైభవాన్ని నేను అందరికీ చెప్తాను అని అన్నారు కదా, మళ్ళీ ఇవాళ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట ఎక్స్టెన్షన్ దేనికి అని అంటే ఎందుకో తెలుసా, చాటింపు వెయ్యండి అని అన్నాం. అన్నింటిని గురించి మీరు మంచిని గురించి మీరు ప్రచారం చెయ్యాలి. నిన్న కూడా మనం అనుకున్నాం కదా, మంచి అయితే మనం చెప్పాలి అని అనుకుంటున్నాం. కానీ ఇవాళ చూడండి,
చెప్పి దాన్ని మనం అందరికీ తెలియచేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో కూడా వేటిని చెప్పాలి అంటే అన్నిటికంటే ఏది ఉత్తమమైనదో దాని గురించి చెప్తే బాగుంటుంది. ఇది వరకు అన్ని ఇలాగ డప్పు కొట్టుకుని చాటుకునేవారు కాదు. ఏదో చాలా మంచి విషయాన్ని ఏదో అన్నిట్లోనూ చాలా గొప్పదిగా అనిపించేటటువంటి వాటిని గురించే అందలగురితోటి పంచుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం అందరికీ చెప్తున్నాము అంటే దాంట్లో ఏదో ఒక విలువ ఉంది అని మనం స్పష్టంగా అనుకొని దాన్ని స్వీకరించేవాళ్ళం. ఇవాళ ఈ యూట్యూబ్లు అవి వచ్చిన తర్వాత ప్రతిదీ చాటుకోవడమే, దాంట్లో ఏమీ సారం ఉండదు. కానీ అయినా సరే ప్రతిదానికి ఫోటో తీసుకోవడం పెట్టుకోవడం. ఇప్పుడు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తోంది, ఏదైతే మనకు కనిపిస్తోందో దాంట్లో ఏం లేదురా, దీంట్లో ఏం మ్యాటర్ లేదు అని దాని గురించి పట్టించుకోకుండా ఉండేటటువంటి దుస్థితి వచ్చింది. చాటుకునేటటువంటి అవకాశం మనకి వస్తే ఏమైపోతుంది అంటే ఇందులో ఏమీ లేదు, దీన్ని మనం పట్టించుకోక్కర్లేదు అనేటటువంటి స్థితికి వస్తున్నాం కదా. అలాగా నేను ఈ చాటింపు చేస్తూ ఉంటే, నేను ఇలా అందరికీ తెలియచేస్తూ ఉంటే ఇది ఇందులో ఏమైనా విషయం ఉందా లేదా అనేటటువంటి సందేహం వద్దు మీకు. ఎందుకు నేను చాటుతానంటున్నాను అంటే నాకేమీ సెల్ఫీల పిచ్చి లేదు, నాకేమీ యూట్యూబర్ని కాదు, నేను ఏది పడితే అది వీడియో తీసి పెడతాను అని అంటున్నాను అని అనుకోకండి మీరెవరూ కూడా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఆళ్వార్ల యొక్క కృప అన్నిటికంటే గొప్పది కనుకే చెప్తాను అని అంటున్నాను అని ఆ కృపా వైభవాన్ని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఆళ్వార్లు తనని అనుగ్రహించినటువంటి విషయాన్ని చెప్పారు. ఆ కృప అన్నిటికంటే కూడా గొప్పది అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు సందేహం కలుగుతుంది, అన్నిటికంటే కూడా ఉత్తమ పురుషుడు పరమాత్మ అయితే పరమాత్మ యొక్క కృప అన్నిటికంటే గొప్పది అని చెప్పాలి. కానీ ఆ పరమాత్మ చేత సృష్టింపబడినటువంటి ఒక వ్యక్తి యొక్క గొప్పతనం కరుణ అన్నిటికంటే గొప్పది అని ఎలా చెప్తారండి అనంటే దానికి ఒక క్రమాన్ని చెప్తున్నారు. నిజమే, అన్నిటికంటే ఉత్తమమైన పురుషార్థం మోక్షము అని అనుకుంటున్నాం. ఆ మోక్ష పురుషార్థాన్ని మనం పొందాలి అంటే మనకు ఎవరి అనుగ్రహం కావాలి అంటే మోక్షం ఇచ్చేటటువంటి వాడు కేవలం పరమాత్మ తప్ప మరొకరు కాదు. ఆచార్యుడి ద్వారా మోక్షం వస్తుందని అనుకోం కదా మనం. అందుకని మోక్షం ఇచ్చే జనార్దనాత్ కనుక మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ. ఎందుకు ఇస్తాడు ఆయన అంటే కృపతో ఇస్తాడు, అంతే. మన అర్హతని చూసి ఇస్తాడు అని అనుకోకండి. అర్హత ఉన్న వాళ్ళకైనా భగవంతుని కృపే మోక్ష సాధకం అవుతుంది, అర్హత లేని వాళ్ళకైనా భగవంతుని యొక్క కృపే మోక్ష సాధకం అవుతుంది. అదేంటండి, అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళ అర్హతలతో కదా దాన్ని పొందుతారు అని అంటే అది మీరు భ్రమ. ఏదైనా భగవంతునికి అనుగ్రహమే కారణమవుతుంది. ఎలాగా అంటే అర్హత ఉన్నవాళ్ళు అనుకోండి, వీళ్ళు ఆ అర్హతతో అంటే కర్మ కానీ జ్ఞానం కానీ భక్తి కానీ ఈ సాధనాలని పట్టి శ్రమ పడిపోతూ ఉంటారు పాపం. అలా ఒళ్ళలిసిపోయేటట్లుగా అలా కష్టపడి భగవంతుణ్ణి ప్రార్థించి మోక్షాన్ని సాధించడం కోసం తపస్సులు కానీ యజ్ఞాలు కానీ లేదా కీర్తనలు కానీ అలా చేస్తూ ఉంటే చూస్తాడట పరమాత్మ, పాపం ఎంత అలసిపోతున్నారో అని వాళ్ళ మీద జాలి పడతాడు. ఇంకొద్దులండి రండి నేను ఇచ్చేస్తాను అని అనుగ్రహిస్తాట. అంటే ఇప్పుడు ఆయనకి అనుగ్రహించటానికి వాళ్ళకుండేటటువంటి కర్మజ్ఞాన భక్తులు కాదు కారణం, వాళ్ళు అలసిపోతూ ఉంటే చూడలేక నువ్వు ఇంకా కష్టపడకు, హాయిగా కూర్చో, నీకు కావలసింది నేను ఇస్తాను అని భగవంతుడు ప్రేమతో కరుణతో అనుగ్రహించటమే కారణం అవుతుంది. ఇక ఏమీ లేని వాళ్ళు అనుకోండి, వాళ్ళ మీద అంతకంటే జాలి, పాపం వాడికి ఏమీ రాదు, వాడేమీ చేసుకోలేడు, వాడికి కూడా ఇవ్వాలి అనేటటువంటి జాలి వాళ్ళ మీద ఉంటుంది. నిజంగా అన్నీ వచ్చిన వాళ్ళకంటే అన్నిట్లోనూ సమర్థత ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళ మీదే తల్లిదండ్రులకి ఎక్కువ జాలిగా ఉంటూ ఉంటుంది. అంచేత లేని వాళ్లే నెంబర్ 1 ప్లేస్ లోకి వస్తున్నారు, ఉన్న వాళ్ళ మీద కూడా తల్లిదండ్రులు కాబట్టి ప్రేమ చూపిస్తున్నారు. కానీ పాపం అది చాలా కష్టపడుతుంది, వద్దులే ఇంకా అని అక్కడ జాలే, అక్కడ కరుణే, ఇక్కడ కరుణే. ఈ మాటనే మనకి ఆళ్వందార్లు చాలా అందంగా చెప్తారు. ఒక్క శ్లోకాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. స్వామి,
నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నానయ్యా, నాకేమీ శక్తి లేదయ్యా, చాలా కష్టపడుతున్నాను, ఒళ్ళు హూనం చేసుకుంటున్నాను, మననం రేపు నాకుంది అంటే నేను ఎన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజులు చేస్తానో అన్ని రకాలైన ఎక్సర్సైజులు భగవంతుడి స్థుతి చేయాలంటే పాపం మహానుభావులు కూడా చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు అలసిపోతూ ఉంటారు, శ్రమ పడిపోతూ ఉంటారు. స్వామి నన్ను చూస్తే జాలి వేయట్లేదా అని పెరుమాళని ప్రశ్నిస్తారు ఆళ్వారు. సింకించైష శక్త్యతిశయేన నతేను కంప్య స్తోతాపితు స్తుతి కృతేన పరిశ్రమేణ అనే శ్లోకం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నువ్వు నా మీద అనుగ్రహాన్ని చూపించాలి, నా మీద దయ చూపించాలి. ఎంచేత దయ చూపించాలి అంటే నేను ఎంతో బాగా చెప్పాను అని నా స్తుతిని చూసి నువ్వు నా మీద అనుగ్రహాన్ని చూపించడం కాదు. శక్తి అతిశయేన నతేను కంప్య, నేనేదో ఉద్ధరించాను, నాకేదో గొప్ప శక్తి ఉందని నువ్వు నన్ను అనుగ్రహించు నేను అనటం లేదు. స్తుతి కృతేనా పరిశ్రమేణ, ఆ స్తుతి వల్ల నేను ఎంత కష్టపడ్డానో కనీసం నా కష్టాన్నైనా గుర్తించు, నా మీద నువ్వు జాలిపడు అంటారు. నేను మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నానని అనుకోకండి. మననం చెయ్యాలి మననం చెయ్యాలి మననం చెయ్యాలి అని 100 సార్లు చెప్తుంటే కొంతమందికి తెలియని టెన్షన్ కూడా వచ్చేస్తూ ఉండవచ్చు. అయ్యో మనం తప్పు చేస్తున్నామా, అమ్మగారి మాట వినడం లేదా, అయ్యో మనం మననం చేయలేకపోతున్నామే అనేటటువంటి ఒక టెన్షన్ వస్తుంది చూసారా. ఆ టెన్షన్ వద్దు, ఎందుకంటే కొంతమందికి టెన్షన్ పనికిరాదు. ఆ టెన్షన్ వల్ల వాళ్ళకి కొన్ని అటాక్స్ కూడా వస్తుంటాయి. హార్ట్ అటాక్ లాంటి కొన్ని ఇప్పుడు కొత్తవన్నీ వస్తూ ఉంటాయి. ఆ ఎగ్జైట్మెంట్ ఉంటే దాని వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంచేత అలాంటి ఎగ్జైట్మెంట్స్ ఉన్నవాళ్ళు ఈ మననం చెయ్యకపోతే ఏమిటవుతుందో అన్న కొన్ని అన్నెసెసరీ యాంగ్జైటీస్ ఉన్నవాళ్ళు సుమండి. ఇది ఏదో అందరికీ ఎగ్జామ్షన్ కాదు, ఉన్న వాళ్ళకి ఎగ్జామ్. అయితే ఆ యాంగ్జైటీ ఎలా అయిపోవాలి అని అంటే, అబ్బా ఇవాళ ఈ పాఠం ఇంత బాగుంది కదా, నేను చెప్పకపోతే నేను తట్టుకోలేను అన్నంత యాంగ్జైటీ మీకు రావాలన్నమాట. అలాంటి ఎగ్జైట్మెంట్ రావాలి. అప్పుడు ఏ అటాక్లు రాకుండా ఉంటే తప్పకుండా మీరు ఆ పనిని చేయగలుగుతూ ఉంటారు. అంచేత మన శ్రమ పడుతున్నాం అనుకోని అప్పుడు చూసిన వాళ్ళు వద్దొద్దు, అమ్మో మీ మననము వద్దు, మీ ప్రయత్నము వద్దు, మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు అని అంటాం కదా. ఇది శక్తి చూసి ఆ శ్రమని చూసి అనుకంపని పడడం. పరమాత్మ ఆళ్వందారు పరమాత్మను అలా అడుగుతున్నారనమాట. అలా జాలిపడయ్యా, నాకెక్కడ అటాక్ వస్తుందో, నాకెక్కడ టెన్షన్ వస్తుందో, నాకెక్కడ నర్వస్నెస్ వస్తుందో, నాకెక్కడ ఇదే మరొక రకమైన ఆరోగ్యంలో తేడాలు వస్తున్నాయో అంచేత నన్నంత కష్టపెట్టకు, నన్ను అనుగ్రహించు అని శక్తి అతిశయేన నతేను కంప్య స్తోతాపితు స్తుతి కృతేన పరిశ్రమేణ తత్ర శ్రమస్తు సులభో. అంత కష్టపడుతున్నారా అండి అని అడగక్కయ్యా. మమ మందబుద్ధే, నా బుద్ధి ఏమైనా సూక్ష్మ బుద్ధ, సులువుగా చెప్పగలుగుతున్నానా? మందబుద్ధిని నేను, అంచేత నాకు శ్రమ ఉంటుంది. ఆ శ్రమని చూసైనా నువ్వు నా మీద జాలిపడు, నన్ను అనుగ్రహించు అని అంటారు. అంచేత మనకి మోక్ష పురుషార్థాన్ని ఇచ్చేది ఏది? భగవద్ అనుగ్రహం తప్ప మన అర్హత కాదు, మన అనర్హత కాదు. అంచేత మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి భగవద్ అనుగ్రహం అన్నిటికంటే గొప్పది, భగవంతుడి దయ అన్నిటికంటే గొప్పది కదా. ఇప్పుడు ఆ మోక్షం మనకి రావాలి అని అంటే భగవద్ అనుగ్రహం కలిగేటట్లుగా జ్ఞానం మనకి రావాలి. జ్ఞానవాన్ మోక్ష, జ్ఞానం వల్ల మోక్షం. మోక్షం ఎలా వస్తుంది అంటే జ్ఞానం వల్ల వస్తుంది. ఆ జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది అంటే గురువు గారి వల్ల జ్ఞానం వస్తుంది. అంటే మోక్ష పురుషార్థాన్ని ఇచ్చే అంత భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి తగిన రీతిలో మనని మలిచేటటువంటి వాడు ఎవరవుతున్నారు అంటే ఆయన ఈ భగవంతుడు ఆచార్యుడే అవుతాడు. ఆచార్యుని అనుగ్రహం, ఆ అనుగ్రహం వల్ల జ్ఞానం, ఆ జ్ఞానం వల్ల భగవద్ అనుగ్రహం వల్ల మోక్షం. అంటే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైంది అంటే ఆచార్యుల యొక్క అనుగ్రహం అయింది. ఆ ఆచార్యుల యొక్క దయ కంటే మించినది మరొకటి లేదు. కాబట్టి నేను ఈ దయని ఇప్పుడు అతిశయమైనది అని చెప్తున్నాను అంటూ అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఆచార్యుల యొక్క దయ అనేదాన్ని ఒకదాన్ని చెప్తున్నారు. అన్నిటికంటే అంటే అని మళ్ళీ ప్రశ్నించుకుందాం. అన్ని అంటే ఎన్నున్నాయండి?
ఎన్నున్నాయి అంటే మనకి ఈ సృష్టిలో ఇన్ని ఉన్నాయి అని చెప్పడానికి సింపుల్ గా చెప్పాలి అంటే కట్టే, కొట్టే, తెచ్చే. రామాయణం చెప్పమంటే ఇలాగే చెప్తారు కదా, 3 ముక్కల్లో రామాయణాన్ని చెప్పండి అంటే కట్టే, కొట్టే, తెచ్చే అయిపోయింది. అలాగే భగవంతుని సృష్టిలో ఏమున్నాయి అనంటే అన్నిటికంటే 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 అనంటే అన్ని అంటే ఎన్నో లేవండి, 3 ఉన్నాయి. ఏమిటా 3 అంటే చిత్ ఒకటి, అచిత్ ఒకటి, ఈశ్వరుడు ఒకటి. కట్టే, కొట్టే, తెచ్చే ఏమున్నాయి, అన్నిటికంటే గొప్పది అన్నిటికంటే గొప్పది అని అంటూ ఉంటే ఉన్న తత్వాలు 3. చిత్ అచిత్ ఈశ్వర తత్వాలు 3 ఉన్నాయి. అంచేత ఈ 3 కూడా గొప్పదైనది ఒకటి కావాలి. ఆ గొప్పతనాన్ని కూడా మించిన గొప్పతనం కలిగినది మా ఆచార్యుల యొక్క అనుగ్రహం అంటున్నారు. 3 గొప్పది పరమాత్మ, అన్నిటికంటే గొప్పవాడు. మనకిది తిరువాయుముడిలో పాశురం, షాత్తు పాశురాలు ఉంటాయి చూసారా, సూழ்ந்தகழ்ந்தாந்துயர்ந்த అనేటటువంటి పాశురంలో ఈ 3 తత్వాల కంటే భగవంతుడి యొక్క తత్వం, ఆయనకు పట్ల ఉండే ఆశని మనకి చెప్తున్నారు. అన్నిటికంటే పెద్దది ప్రకృతి, ఆ ప్రకృతి కలిగిన వాడు కాబట్టి పరమాత్మ. అంతకంటే పెద్దది అచేతన తత్వం, అంతకంటే పెద్దది భగవతత్వం. ఈ 3 మింగేసే అంతగా అంటే రెండింటినీ తనలో పెట్టుకున్నటువంటి ఈశ్వరుని మించినది నాకు ఆయన పట్ల ఉండేటటువంటి అవా అంటారు. భగవంతుని కంటే మించినది భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఆశ అంటారు. ఆళ్వార్ల యొక్క ఆశ, అభినివేశం ఆ భగవంతుణ్ణి కంటే కూడా గొప్పది అయి ఉంది అని అందులో చెప్పారు. అంత ఆశ ఉందండి నాకు, ఆ ఆశ తీరేటట్లుగా స్వామి వచ్చి నన్ను చేరాడు అని ఎన్ అవార సూழ்ந்தாయే అని అందులో ఆళ్వార్ల అనుభవం మనకి కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మనకు అన్నిటికంటే పెద్ద వస్తువు ఏది అని చెప్పబడింది అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో గొప్పది అని చెప్పబడినది భగవంతుడి పట్ల భక్తునికి ఉన్నటువంటి, ఆళ్వార్లకు ఉన్నటువంటి ఆ ఆశ. రికార్డు ఇప్పటి వరకు అలా ఉంది. కానీ ఈ రికార్డు మళ్ళీ తిరగరాసేటటువంటి స్థితి వస్తుంది కదా, బుక్స్ లో నమోదైనంత మాత్రం చేత అదే అన్నిటికంటే గొప్పది అని చెప్పడానికి వీల్లేదు. దానిని మించినది కూడా ఒకటి వస్తుంది. అలా వచ్చింది ఇప్పుడు. ఏది అనంటే మా గురువు గారి అభినివేశం కంటే గొప్పది మా గురువు గారికి ఉండేటటువంటి ఆ కరుణ అని, ఆ దయ. అరుళ్ కండీర్ ఇవ్వులగనిల్ మిక్నదే. ఎందుకు గొప్పది అంటే చిత్తు అచిత్తు ఈశ్వర తత్వాలని కూడా కబళీకరించినటువంటి ఆళ్వార్ల అభినివేశాన్ని మించినది ఆళ్వార్ల యొక్క కరుణ అనే విషయాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తూ ఆ గొప్పదైనటువంటి వస్తువుని నేను అందరికీ తెలియచేస్తాను అని అంటున్నారు. అంత గొప్పది అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనంటే దానికే అరుళ్ కొండాడం అడియవరిందుర అని ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడ అరుళంటే భగవంతుని యొక్క అనుగ్రహమే. ఆళ్వార్లు దివ్య ప్రబంధాన్ని పాడడమే ఆళ్వార్లకు మన పట్ల ఉండేటటువంటి దయ అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఎవరి కోసం పాడారు అంటే భగవంతుణ్ణి ఆనందింపచేయడం కంటే అని అనడం కంటే ఆ భక్తులకి ఆనందాన్ని కలిగించేటట్లుగా అని చెప్తున్నారని. ఇప్పుడు మనం ఇలాంటి వ్యాసంగాలని చేస్తున్నాం అనుకోండి, ఇలా గ్రంథాధ్యయనం చేస్తున్నాం అనుకోండి. ఎందుకోసం మనం గ్రంథాధ్యయనం చేస్తున్నాము అనంటే ఇలా చేస్తే మంచి కలుగుతుందండి, భగవద్ అనుగ్రహం కలుగుతుందండి, ఇది మంచి పని కాబట్టి చేస్తున్నాము అనేది కామన్ గా ఉండేటటువంటి ఒక రీజన్. అలా కాకుండా మనం ఇలా చదువుకుంటే మన గురువులకి ఆనందం కలుగుతుంది. ఏమిటవుతోంది కాలక్షేపం, మళ్ళీ మొదలు పెట్టారా, ఏం చెప్పుకుంటున్నారు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇది అయిందండి, ఇది చెప్పుకుంటున్నామండి, ఇలా వ్యాసంగం చేస్తున్నామండి అని అన్నాం అనుకోండి, ఆహానా అని వాళ్ళు ఆనందిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ వ్యాసంగం మనం దేనికోసం చేస్తున్నాము, నిజానికి భగవంతునికి అనుగ్రహం కోసమే చేస్తున్నప్పటికీ కూడా మనకి అలా చేస్తే పెద్దలకి ఆనందం కలుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన వస్తే దానిని ప్రధానంగా చేసుకుని మనం ఈ వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అలాగే ఆళ్వార్లు కూడా అరుళ్ కొండాడో అడియవర్
ఇన్బురా భగవద్భక్తులైనటువంటి వారందరూ కూడా భగవంతుణ్ణి కొనియాడుతూ ఉంటారు, లేదా భగవంతుని యొక్క అరుల్ని కొనియాడుతూ ఉంటారు. ఎందుకని అంటే మాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు, మాకు ఇలాంటి గ్రంథాలని ఇచ్చావు, మాకు ఇలాంటి గురువులని ఇచ్చావు అని తమకి ఏది మంచి కలిగినా అది భగవద్ అనుగ్రహంగా భావించి ఏదైనా సరే భగవంతుని అనుగ్రహమే అనేదే సాత్వికుల యొక్క నిర్ణయం అయి ఉంటుందన్నమాట. ఇది మన ప్రయోజనం అనేటటువంటి ఆలోచన ఉండదు. అలా అనుగ్రహించినటువంటి వాటిని తలుచుకుంటేనే, ఆ ప్రబంధాలని తలుచుకుంటేనే, ఆ వేదాన్ని తలుచుకుంటేనే చాలు ఆ అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. శాస్త్రం లేకపోతే, గ్రంథం లేకపోతే ఎక్కడికి వెళతాం చెప్పండి, మనం ఎలా పొందుతాం జ్ఞానాన్ని? అందుకని అలాంటి వేదాలని మాకు ఇచ్చినటువంటి ప్రేమ కలిగిన వాడు ఇది భగవద్ అనుగ్రహం అని ఆయన అనుగ్రహాన్ని కొనియాడుతూ ఉంటారు అడియవర్. అలాంటి భక్తులందరూ కూడా అలాంటి వాళ్ళందరూ ఆనందించేటట్లుగా వేదాంత సారాన్ని నాకు అందించారు అని అంటూ ఇందులో అరుల్కొండు అని మరొకసారి చెప్తున్నారు. అరుళ్ కొండాడుగై అనేది భక్తులు చేస్తే, అలా అరుల్ని కొండాడేటటువంటి భక్తులు ఎవరు అంటే స్పష్టం చేస్తారు, ఋషులు కాదు ఆళ్వార్లు అని మనం ఇక్కడ స్పష్టం చేసుకోవాలి. ఎందుకంటే ఆళ్వార్ల ప్రబంధాలలోనే ఇలాంటి ఈ దివ్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని మాకు ప్రసాదించినది భగవంతుని యొక్క అనుగ్రహం అనేటటువంటి భావన ఉంటుంది. ఋషులలో అయితే వేదంలో చెప్పబడినటువంటి రకరకాలైనటువంటి సాధనలు ఉన్నాయి, వాటిని మనం స్వీకరించాము, తద్వారా భగవంతు అనుగ్రహాన్ని పొందుదాము అనేటటువంటి భావన ఉంటుంది. కానీ ఆళ్వార్ల ప్రబంధాలలో అయితే అవేవి సాధనాలు కావు, అవి కేవలం భగవద్ అనుగ్రహమే అని అన్నిటికీ కూడా ఇదంతా దేవుడి దయ, ఇదంతా దేవుడి దయ అని అనుకుంటూ ఉంటాం. చూసారా మనకి ఎంత అలవాటు చేసేసారో, దేవుడి దయ, దేవుడి దయ, దేవుడి దయ అని మనం అన్నింటినీ భగవంతుని యొక్క అనుగ్రహంగానే భావించే అంత స్థితి మనలో ఏర్పడింది. కనుక ఇక్కడ అరుళ్ కొండాడం అడియవర్ అనంటే ఎవరు అంటే ఆళ్వార్లు అని మనం స్పష్టం చేసుకోవాలి. అలాంటి ఆళ్వార్లకి ఇన్బురా ఆనందం కలిగేటట్లుగా అని అర్థం. ఆ ఆనందం ఎంతవరకు వస్తుంది అంటే, నేను ఇది చదివితే నాకేం ఫలితం వస్తుంది అనే ఆలోచన వాళ్ళకు ఉండదండి. నేను చదువుకుంటే చాలు అన్నట్టే ఉంటుంది. చదవడమే ఆనందం అని అనుకుంటారు తప్ప చదివితే ఏమొస్తుంది అనేటటువంటిది ఆలోచన లేకుండా ఆనందించేటటువంటి వారు అని అర్థం. ఇది మనకు ఇదొక్కటి అలవాటైతే చాలు, ఈ గ్రంథాధ్యయనంలో మనకి నిరంతరం ఆనందం అనుభవిస్తూ ఉంటాం. తిరువాయుమొഴി చదువుతాం, 100 సార్లు చదువుతాం, కానీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చదవడం అయితే శ్రద్ధగానే చదువుతాం. కానీ ఎందుకు చదువుతున్నామంటే ఫలాని దానికోసం అని మనం చదువుతాం. కానీ ఆళ్వార్లందరూ కూడా అలా చదవగలిగేటట్లుగా, చదవడమే ప్రయోజనం అన్నట్లుగా చదువుతారు. కాబట్టి ఇన్బురా ఎప్పుడైనా ఓ శ్లోకమైనా, ఓ స్తోత్రమైనా, ఓ ప్రబంధమైనా మనకి ప్రబంధం వల్ల ఏమొస్తుంది అని అనుకోవచ్చు. ప్రబంధం చదవడమే మనకి కలిగినటువంటి లాభం అనేటటువంటి భావన ఉండాలి అని అంటారు. అలా ఎప్పుడు ఉంటుంది అంటే, అదిగో ఆ శ్వేతద్వీపంలో ఉండేటటువంటి వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు నమ ఇత్యేవవాదినః అంటారు. ఎలాగా? నిత్యాంజలి పుటాః హృష్టాః అని ఒక శ్లోకం మనకి వ్యాఖ్యానంలో ఉంది. శ్వేతద్వీప వాసులైతే ఎప్పుడూ కూడా నిత్యాంజలి పుటాః హృష్టాః నమ ఇత్యేవవాదినః. నమః అంటే ఆనందం, అంజలి ఘటిస్తే ఆనందం, నిత్యము ఆనందమే వాళ్ళకి. అలాంటి అడియవర్ ఇన్బుర అరుళినాన్. ఏదరుళినాన్ అంటే వేదాంత సారాన్ని అద్భుతంగా ప్రబంధ రూపంగా మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు అని స్పష్టం చేస్తున్నారు ఇందులో. అంతేకాదు అవ్వరు మరయిన్ పొరుల్. నిజానికి సంస్కృతంలో ఉంటుంది
చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. భాష అర్థం కాదు, భావం అర్థం కాదు, సారం అర్థం కాదు, లోతు అర్థం కాదు, ఏం చెప్తున్నారో తెలియదు. అలా ఉండేది సంస్కృత వేదం అయితే ఆ సారాన్ని మనకి చక్కగా అందించినది ద్రావిడ వేదం అని అంటారు. దుర్లభమైనటువంటి వేదాన్ని మనకి వేద సారాన్ని అద్భుతంగా ఇందులో అందించారు. అందుకే ద్రవిడోపనిషత్ అని దీనికి పేరు అనమాట. ఉపనిషత్ సారమే ద్రావిడ ప్రబంధము. అందులో ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి సామవేదము అని అంటారు. ఎన్ని పాటలలో ఆయన ఇచ్చారు అంటే ఆయిరం ఇన్ తమిళ్ పాడినాన్ అనే పదం ముందు చూసారా? ఎన్ని పాటలు పాడాడు ఆయన అంటే 1000 పాటలు పాడారు. ఆళ్వార్ల ప్రబంధాలు 4 కూడా 4 వేదాలతో సమానం అని కదా పెద్దలు చెప్తారు. అందులో తిరువాయుమొഴി దివ్య ప్రబంధం మనకి ఇక్కడ ఒక 1000 చెప్తున్నారు కాబట్టి తిరువాయుమొഴి అని అనుకోవాలి. అది ఏ వేదంతో సమానమైనది అంటే సామవేదంతో సమానమైనది అని చెప్తున్నారు. ఎందుకు సామవేదంతో సమానం అనంటే ఇందులో 1000 పాటలు ఉన్నాయి, సామవేదంలో 1000 శాఖలు ఉన్నాయి. 1000 శాఖలు కలిగినటువంటి సామవేదము 1000 పాటలు కలిగినటువంటి ఈ తిరువాయుమొഴి దివ్య ప్రబంధము అని 1000 అనే సంఖ్యకి ఆ రకంగా ఒక సమన్వయాన్ని మనకి చేసి చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా పాడిన ఆయన యొక్క వైభవాన్ని గురించి చెప్పాలి అంటే ఇందాక మీకు బాలకాండలో 2 శ్లోకాలు అనుసంధానం చేసుకుందాము అని చెప్పాను కదా. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎన్ని శ్లోకాలలో చెప్పాడు, ఎన్ని కాండలలో చెప్పాడు, ఎన్ని సర్గలలో చెప్పాడు అనే దాన్ని తెలియజేసేటటువంటి శ్లోకం. తర్వాత మీరు అనుసంధానం చేస్తారు కదా, దాంట్లో 24 సహస్రము 24,000 శ్లోకాలని ఆయన రామాయణంలో అందించాడు అని మనం అనుకుంటున్నాం. అలాగే ఆళ్వార్లు కూడా 24,000 శ్లోకాలను అందించవచ్చు కదా, 1,000 శ్లోకాలనే ఎందుకు అందించారు అని మీకేమైనా సందేహం వస్తుంది అంటే ఆ 1,000 చాలు బాబు, చదవలేక నీరసం వస్తుంది. ఆయన 24,000 అంటే మేము రామాయణం చదవగలుగు తిరువాయుమొഴి ఏదో కష్టపడి చదువుతున్నాం కానీ అది చాలలేదు అని అంట. అది చాలు అనుకోవడం ఎలాగా అంటే అశక్తితో కాదు. అసలు రామాయణం దగ్గర చెప్పినప్పుడే ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నట్లుగా ఇప్పుడు 24,000 ఎందుకండి? 1,000 పాసురం ఒక ఆత్మ ఉజ్జీవించటానికి సరిపోతుంది కనుక 1000 పాటలు పాడారు అని అంటూ 1000 ఇన్ తమిళ్ పాడినాన్. అది కూడా తనంత తానుగా పాడలేదు. ఎలా పాడారు? అరుళ్ కొండు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక మంచి మాట మన నోటంటే వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇవాళ సుమతి గారు బాగా చెప్పారు అని నేను అన్నాను, నిన్న ఇంకొకళ్ళు చెప్పారు, మరొకళ్ళు చెప్పారు చాలా బాగా చెప్తున్నారు అని నేను అన్నాను అనుకోండి, అన్నదంత వరకు ఒక ఉత్సాహాన్ని ఇవ్వడం వరకు దాన్ని తీసుకోవాలి. కానీ నా శక్తితో నేను ఇలా చెప్తున్నాను అనే భావన ఎప్పుడైతే వస్తుందో ఆ శక్తి మనకి పోతుంది అనమాట. అందుకే ఆళ్వార్ల విషయంలోనే ఇది అప్లై అవుతూ ఉంటే ఇక మన విషయంలో చెప్పవలసింది ఏంటి? ఆయన ఆళ్వార్లు పాడారు అని చెప్పడం లేదు, అరుళ్ కొండు భగవద్ అనుగ్రహంతో పాడారు. ఆళ్వార్లు కూడా స్వసామర్థ్యంతో పాడలేదు, భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ దివ్య ప్రబంధాన్ని లోకానికి అందించారు. ఇదొకటి మనం ఈ పాసునం ద్వారా గ్రహించాలి. మనం మంచి మాట మాట్లాడిన, మంచి పని చేసినా అది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహంతోటే చేయగలుగుతున్నాము అని అనుకోవాలన్నమాట. అరుళ్ కొండు 1000 ఇన్ తమిళ్ పాడినాన్. రామాయణం ఎలాగైతే పాఠ్యే గేయేచ మధురం అంటారు. పాడడానికి చదవడానికి మధురంగా ఉంటుంది, పాడడానికి మధురంగా ఉండేటటువంటిది రామాయణం. అలాగే ఈ దివ్య ప్రబంధం కూడా ఇన్ తమిళ్ అందమైనటువంటి తమిళ భాషలో పాడేరు అని అక్కడ భాషకి ప్రాధాన్యం ఇస్తున్నారు, పాసుర సంఖ్యకి ప్రత్యేకతని ఇస్తున్నారు. ఆ పాడింది కూడా సారాన్ని పాడేరు అని అంటున్నారు. అవ్వరు మరయన్ పొరుళ్ అనే పదానికి మొన్న కూడా మనకు వచ్చింది చూసారా, నన్ పరర్ నన్ పొరుళ్ అని ఒక పాసనంలో మనకు వచ్చింది. పొరుళ్ అంటే మనం పదార్థము, వస్తువు, ద్రవ్యము అని అనుకున్నాం. పొరుళ్ అనే దానికి సంపద అనే అర్థం కూడా అవుతుంది.
ఇక్కడ రెండర్థాలు మనం చెప్పుకోవచ్చు. పొరులంటే అక్కడ ఉండేటటువంటి వేద అర్థాన్ని చెప్పారు అని ఒక అర్థం. పొరుల్ అంటే అదే సంపద. మహానుభావులకి నిజమైన సంపద ఏమి అంటే మరేది కాదు, గ్రంథములే సంపద, వేదములే సంపద అని చెప్తున్నారు. అలాగా పొరుల్ అన్న చోట అద్భుతమైనటువంటి వేద సంపదని 1000 పాటలలో మనకి వేద రూపమైనటువంటి సంపదని 1000 పాటలలో మనకి అందించినటువంటి ఆ స్వామి యొక్క అరుళ్ కండీర్ అలాంటి అనుగ్రహం సుబండి ఈ ఉలగినిల్ మిక్కదు. ఈ లోకంలో అన్నిటికంటే కూడా గొప్పది అని అంటున్నారు. ఇక్కడ ఇంకో అర్థం కూడా చెప్తారు. ఈ ఉలగినిల్ ఈ లోకం కంటే కూడా మిక్కదు, గొప్పది అని అంటారు. ఇంకా చాలా విశేషార్థాలు ఉన్నాయి. యథావకాశంగా మనం రేపు అనుసంధానం చేసుకుంటూ వెళదాం. రేపు కూడా ఇందులో ఉండేటటువంటి విశేషార్థాలనే మనం అనుసంధానం చేసుకునేంత అద్భుతమైనటువంటి పాసురం ఇది. ఆచార్య కరుణని మించినటువంటి వస్తువు మరొకటి లేదు. ఇది భగవంతుని యొక్క అనుగ్రహానికంటే కూడా గొప్పదైనటువంటి అనుగ్రహం ఆచార్యుల యొక్క అనుగ్రహం అని తెలుసుకుంటూ, అటువంటి ఆచార్య అనుగ్రహం మన మీద ఎప్పుడూ పరిపూర్ణ